హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సిడ్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. మన న్యూరాలజీకి వచ్చే వాళ్ళు చాలా మంది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ అండి పక్షవాతం వచ్చిన వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఎస్పెషల్లీ పేషెంట్స్ కానీ పేషెంట్ అటెండర్స్ కానీ. పక్షవాతం వచ్చినప్పుడు మాకు బ్రెయిన్లో క్లాట్ వచ్చింది కదా, అదేమైంది, మొత్తం కరిగిపోయిందా, క్లియర్ అయిపోయిందా అనేది అడుగుతూ ఉంటారండి. సో ఈ క్లాట్స్ అనేవి బ్రెయిన్లో ఏమవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో పక్షవాతం బేసికల్లీ మనకి 2 టైప్స్ అండి. ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో రక్తాస్రావం, ఇంకోటి బ్రెయిన్లో ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ లోపం వల్ల వచ్చేది. ఇవి రెండు మనకు బ్రెయిన్లో వచ్చే స్ట్రోక్స్ కారణాలు. సో మొదటగా హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో బ్లీడ్ అయ్యాక ఆ బ్లీడ్ ఏమవుతుందో మనం చూద్దామండి. ఇట్ డిపెండ్స్, అంటే బ్లీడ్ తక్కువగా జరిగిందా ఎక్కువగా జరిగిందా అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఎక్కడైనా మన చర్మం మీద దెబ్బ తగిలింది అనుకోండి, ఏమవుతుంది, మొదట్లో వాపు వస్తుంది, ఆ తర్వాత చిన్నగా క్లియర్ అయ్యి చిన్న స్కార్ లాగా వచ్చి హీల్ అయిపోతుందండి. సో బ్రెయిన్లో కనుక ఒక మైనర్ బ్లీడ్ అంటే థలామస్లో కానీ కార్టెక్స్లో కానీ ఒక మైనర్ బ్లీడ్ అయింది అనుకోండి, దాని చుట్టూ మామూలుగానే మనకి నార్మల్గానే ఇమ్యూన్ రియాక్షన్ వస్తుంది. మనం సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇస్తే బ్లీడ్ చిన్నగా అబ్జర్వ్ అయిపోయి, ఒకవేళ స్మాల్ బ్లీడ్స్ అయితే కనుక అవి కంప్లీట్గా క్లియర్ అయిపోతాయండి. అదే బిగ్ బ్లీడ్స్ అంటే మనకి ఎస్పెషల్లీ క్యాప్సులో గ్యాంగ్లియానిక్ బ్లీడ్స్ అంటే మనకి బీపీ ఎక్కువ అవటం వల్ల వచ్చే కామనెస్ట్ బ్లీడ్ అండి. ఈ క్యాప్సులో గ్యాంగ్లియానిక్ బ్లీడ్స్ అండి పెద్ద బ్లీడ్స్. మొదట్లో ఇవి చిన్న వాపు లాగా వస్తాయి. మనం అడ్మిట్ అయ్యాక 4వ రోజు 5వ రోజు పెద్ద వాపు లాగా వస్తాయి. ఈ వాపు సిగ్నిఫికెంట్ గా లేకపోతే కనుక మందులతో చిన్నగా కరగటం మొదలవుతుంది. అదే కనుక మనకి ఎక్కువ అయిపోతే కనుక వీళ్ళకి ఇమీడియట్ గా లైఫ్ సేవ్ చేయడానికి మనం బ్లీడ్ ఎవాక్యువేట్ చేయడం కానీ, కొంచెం మెదడులో స్పేస్ పెంచడానికి చిన్న సర్జరీ చేయడం కానీ చేస్తామండి. ఇవి క్యాప్సులో గ్యాంగ్లియానిక్ బ్లీడ్. అలా కాకుండా మనకు బ్లీడ్ కనుక చిన్నగా కనుక అబ్జర్వ్ అయిపోతే చిన్నగా లేక్స్ అంటారు వీటిని, అంటే చిన్న స్లిట్ లాగా హీల్ అయిపోయి ఒక స్లిట్ లాగా బ్రెయిన్ లో మిగిలిపోతాయండి రిపీట్ స్కాన్స్ లో. రెండో టైప్ ఆఫ్ పక్షవాతం అండి, 70% వాటిలో ఇటువంటి పక్షవాతం ఉంటుంది. ఇది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో రక్త ప్రసరణ లోపం వల్ల వచ్చే స్ట్రోక్స్ అండి. ఇవి గుర్తు పెట్టుకోవాలి. ఈ స్ట్రోక్స్ చాలా ఇంపార్టెంట్, దీనికి స్పెసిఫిక్ థెరపీ అనేది ఉంటుంది. మొదటి 6 గంటలు అనేది చాలా కీలకం. అంటే ఈ టైంలో మెదడు ఎఫెక్ట్ అయిపోయినా, రక్త ప్రసరణ లేకపోయినా కొంత సర్వైవల్ అనేది ఈ కణాల్లో ఉంటుందండి. ఒకవేళ ఈ టైంలో కనుక మనం స్పెసిఫిక్ గా దీన్ని కనుక మనం ట్రీట్ చేయకపోతే కనుక ఇది పర్మనెంట్ స్కారింగ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆ కణాలు క్షీణించిపోయి మెదడులో కానీ పేషెంట్కి కానీ పర్మనెంట్గా డెఫిసిట్ వస్తాయండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొదటి 6 గంటల లోపల కనుక వస్తే కనుక ఒక ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా, లేకపోతే క్లాట్ కారణమైన థ్రాంబస్ మనం రిట్రైవ్ చేయడం ద్వారా బ్లడ్ సప్లై పునరుద్ధరించగలిగి ఆ కణాలని మనం కంప్లీట్గా సేవ్ చేయగలుగుతాం. ఇటువంటి వాళ్ళలో మాత్రం బ్రెయిన్ రిపీట్ స్కాన్స్లో కంప్లీట్గా ఆ యొక్క క్లాట్ రెజల్యూషన్ కానీ లేకపోతే మైనర్ స్కార్స్ కానీ ఉంటాయి. అలా కాకుండా ఆఫ్టర్ 6 అవర్స్ అంటే కన్జర్వేటివ్ థెరపీ, అంటే ఏదైనా ఎఫెక్ట్ అయిపోయిన కణాలు ఉంటాయో వాటిని మనం రివర్స్ చేయలేం. ఆ చుట్టుపక్కల ఉన్న బ్రెయిన్ని ఫర్దర్గా మనం షుగర్ కానీ బీపీ కానీ వాళ్ళకున్న ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేయడం ద్వారా ఫర్దర్గా క్లాట్ ఎక్స్టెండ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. వీళ్ళు మాత్రం హీల్ అయినప్పుడు బ్రెయిన్లో ఒక చిన్న స్కార్ కానీ, మేజర్గా కనుక ఒక లోబ్ కనుక ఎఫెక్ట్ అయిపోతే ఆ తర్వాత చిన్న హాలో కానీ మనకు రిపీట్ స్కాన్స్లో మిగిలిపోతాయండి. సో పక్షవాతం అనేది టైం బౌండ్ అని, ఈ టైంలో మనం ఐడెంటిఫై చేసి కరెక్ట్గా తీసుకోగలిగితే స్కాన్ వైజ్ కానీ పేషెంట్ క్లినికల్గా కానీ కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ అనేది అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.